హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో పంచవర్ష ప్రణాళికలు ఆ ప్రణాళికా కాలంలో ప్రాధాన్యతగా ఏం తీసుకున్నారో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మొత్తం మనకు ఇంతవరకు కూడాను 12 పంచవర్ష ప్రణాళికలు అనేవి అమల్లో జరిగాయి. వీటిని మనము స్టోరీ బిల్డింగ్ టెక్నిక్ ద్వారా ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలుసుకుందాం. ఒక వ్యాపారి ఆహారం హోటల్ పెట్టాడు. ఈ వాక్యంలో మనం 4 గుర్తుపెట్టుకోవచ్చు. పేదవాడు అక్కడికి వస్తే ముందుగా అతనికి నీరు, ఆహారం పెట్టారు పనివాళ్ళు. ఈ వాక్యంలో మనం 3 ప్రణాళికలు గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత వానరు మజ్జిగ తెచ్చాడు. ఈ వాక్యంలో మనము 2 ప్రణాళికలు. ఆ తర్వాత సంతృప్తితోని ఈ పేదవాడు దండాలయ్య దండాలయ్య అనే సాంగు పాడాడు. పాడితే 2 వృద్ధులు వచ్చి డ్యాన్స్ చేశారు. దీంట్లో 3 మొత్తం మనకి ఈ 12 ప్రణాళికలు కూడా మనము గుర్తుపెట్టుకోవచ్చు. మరొకసారి చూడండి. ఒక వ్యాపారి ఆహారం హోటల్ పెట్టాడు. అక్కడికి ఒక పేదవాడు వచ్చాడు. పేదవాడు వస్తే ఆయనకి భోజనం పెట్టారంట. ముందుగా భోజనానికి కూర్చుని ముందు ఏం చేస్తాం, మనము నీరు పెడతాం. నీరు పెట్టాక ఆహారం పెడతాం. ఆ తర్వాత ఆహారం తిన్నాక అక్కడికి వానరు వచ్చి ఏం చేశాడంటే మజ్జిగ తెచ్చి ఇచ్చాడు అతనికి. ఇప్పుడు పేదవాడు సంతృప్తితోని బాహుబలి సినిమాలోని దండాలయ్య దండాలయ్య అనే సాంగ్ పాడాడు. పాడితే అక్కడికి 2 వృద్ధులు వచ్చారు. 2 వృద్ధులు వచ్చి డ్యాన్స్ చేశారనమాట. ఇది స్టోరీ. ఈ స్టోరీ ఆధారంగా మనము మొత్తము ఈ 12 ప్రణాళిక కాలంలో ఉన్నటువంటి ప్రాధాన్యతను మనము గుర్తుపెట్టుకోవచ్చు. ముందుగా వాక్యం చూడండి. వ్యాపారి, ఆహారము, హోటల్. ఫస్ట్ అక్షరంతో నేను వ్యాతో వ్యవసాయ రంగం రాస్తున్నాను. అంటే వ్యా అంటే వ్యవసాయ రంగం అని గుర్తుపెట్టుకోవాలి మనం. తర్వాత 2 అక్షరాల పదము పారి అని రాస్తున్నాను. పారితో పారిశ్రామిక రంగం. అంటే వ్యాపారిలోనే మనకి ఈ 2 రంగాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. వ్యా అంటే వ్యవసాయ రంగం అని, పారి అంటే పారిశ్రామిక రంగం అని గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత 3వది ఆహారం. ఆహారం అంటే ఇక్కడ ఆహార ధాన్యాల ఉత్పత్తి. మనకి ఈ స్టోరీలో 2 సార్లు ఆహారం వస్తుంది. అయితే మొదటగా వచ్చేది ఆహారం అనేది ధాన్యం. అంటే ముందుగా మనకి ధాన్యం పండుతుంది. ధాన్యం తర్వాతే మనకి ఆహారం అనేది తయారవుతుంది కదా. అంటే ముందుగా 3వది మనం ఆహార ధాన్యాల ఉత్పత్తి. ఇక 4వది హోటల్. హోటల్లో హఠావో అనే పదం తీసుకోవాలి మనం. హోటల్ నుంచి హఠావో. హఠావో అంటే ఇక్కడ మనము గరీబీ హఠావో అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఈ గరీబీ హఠావోని ప్రాధాన్యతగా ఎంచుకోవడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వ్యాపారి, ఆహారం, హోటల్. వ్యా అంటే వ్యవసాయ రంగము, పారి అంటే పారిశ్రామిక రంగము, ఆహారం అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి, హోటల్ అంటే గరీబీ హఠావో. మొదటి 4. ఇప్పుడు 5, 6, 7 చూద్దాం. అక్కడికి పేదవాడు వచ్చాడు. పేదవాడు అంటే పేదరిక నిర్మూలన అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక 6వది నీరు. 6 నీరు ప్రాసగా మనం గుర్తుపెట్టుకోవాలి. 6 నీరు. ఇక్కడ చూడండి, ఆహారాన్ని కూర్చునే ముందు ఏం చేస్తామో నీరు పెడతాం కదా. నీరు అంటే నిరుద్యోగం అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ప్రాధాన్యతగా నిరుద్యోగం తీసుకున్నారు 6వ పంచవర్ష ప్రణాళిక కాలంలో. ఇక 7వది ఆహారం, పని వాళ్ళు పెట్టారనమాట. అంటే ఇక్కడ 7వది ఆహారము, పని అని మనము గుర్తుపెట్టుకోవాలి. చూడండి, పేదవాడు, నీరు, ఆహారం. 5వది పేదరిక నిర్మూలన, 6వది నీరు అంటే నిరుద్యోగము, 7వది ఆహారము, పని అని మనం ఈ రకంగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అక్కడికి ఎవరు వచ్చారు? వానరు వచ్చి మజ్జిగ తెచ్చి ఇచ్చాడనమాట. ఇక్కడ వానరు అంటే మానవ వనరుల అభివృద్ధి. వాక దీర్ఘం తీస్తాం అనుకోండి, వనరు అవుద్ది కదా. మానవ వనరుల అభివృద్ధి మనకి 8వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రాధాన్యత. మజ్జిగ, మజ్జిగ నుంచి సామాజిక, మజ్జిగ మజ్జిగ, దాని నుంచి మనము సామాజిక న్యాయం అని మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. వానరు అంటే మానవ వనరుల అభివృద్ధి, మజ్జిగ అంటే సామాజిక న్యాయం అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ దండాలయ్య దండాలయ్య సాంగ్ పాడితే 2 వృద్ధులు వచ్చి డాన్స్ చేశారు. ఇందులో మనకి 10, 11, 12 ప్రణాళికలు వస్తాయి. సాంగ్ అంటే ఇక్కడ సాంఘిక న్యాయము. సాంగ్ అంటే సాంఘిక న్యాయం అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 2 వృద్ధులు వచ్చి డాన్స్ చేశారు. 2 వృద్ధుల్లో ఒక వృద్ధుడు కొద్దిగా నెమ్మదిగా డాన్స్ చేస్తే రెండో వాడు చాలా ఫాస్ట్గా డ్యాన్స్ చేశాడండి. మొదటివాడు నెమ్మదిగా డ్యాన్స్ చేస్తున్నాడు, రెండోవాడు
చాలా ఫాస్ట్గా డ్యాన్స్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ వృద్ధి అంటే రెండు కూడా మనకి సమ్మిళిత వృద్ధి. 11వ ప్రణాళికా కాలంలోను అలాగే 12వ ప్రణాళికా కాలంలో రెండు కూడా వృద్ధులే. అయితే మొదటిది సమ్మిళిత వృద్ధి, రెండోది కొంచెం ఫాస్ట్ అనమాట, మరింత సత్వర సమ్మిళిత వృద్ధి అనేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు ఈ స్టోరీ ద్వారా. ఇప్పుడు మనం ఈ పంచవర్ష ప్రణాళిక కాలాలను మనము ఏ రకంగా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. దీనికి కూడా మనం చిన్న ట్రిక్స్ ఉంటాయి, జాగ్రత్తగా వినండి. అయితే మనకి ఈ పంచవర్ష ప్రణాళికలు అనేవి మొదటగా మనకి 1951లో ప్రారంభమయ్యాయి. ప్రతిదానికి మనం +5 చేసుకోవాలన్నమాట. 1951 to 56 మొదటిది, 1956 నుంచి 61 రెండవది, 61 నుంచి 66 వరకు మూడవది. ఇక్కడి వరకు మనకి ఎటువంటి విరామం లేకుండా వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ నాలుగోది చూడండి, 1969 నుంచి 74. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, నాలుగవ దానికి చివర ఖచ్చితంగా 4 రావాల్సిందే. నాలుగో దానికి ఖచ్చితంగా చివర 4 రావాలి. ఇప్పుడు 66 తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి, 5 కలుపుకుంటే మనకి 71 రావాలి. కానీ 4 దానికి 4 రావాలి కాబట్టి మనం ఏం చేయాలి, 66 తర్వాత 4 వచ్చే నెంబర్ 74. కాబట్టి 1974 రాసుకుంటాము. అందులో నుంచి 5 మైనస్ చేస్తే 1969 అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక ఐదవది 74 to 1979. ఇక్కడ చూడండి, నెక్స్ట్ వచ్చే నెంబరు ఆల్రెడీ ఒకసారి మనకు 4 వచ్చింది కదా, రెండవసారి మళ్ళీ చివరి 4 రాకూడదు. ఒకవేళ అలా వచ్చే పరిస్థితి ఉంటే +1 చేసుకోవాలన్నమాట, +1 చేసుకోవాలి. అంటే ఇప్పుడు 79 తర్వాత మనకి 84 వరకు రావాలి, చివరి 4 రాకూడదని చెప్పా కదా రెండోసారి. +1 చేసుకుంటప్పుడు ఏమవుద్ది, ఆరవది 1980 నుంచి 85 వరకు, ఏడవది 1985 నుంచి 1990 వరకు. ఆరవ పంచవర్ష ప్రణాళిక 1980 నుంచి 85 వరకు, రెండోసారి 4 రాకూడదు కాబట్టి +1 చేసుకున్నాయి ఇక్కడ. అలాగే ఏడవది 1985 నుంచి 1990 వరకు. ఇప్పుడు రెండవసారి చివర 5 రాకూడదు, ఒకవేళ వస్తే +2 చేసుకోవాలి. ఇప్పుడు 1990 నుంచి 95 కదా వస్తుంది, కాబట్టి ఏం చేయాలి, +2, 5 రాకూడదు అంటే 2 చేసుకోవాలన్నమాట. అంటే 5కి 2 కలిపితే అంతా 7, అంటే 1997. 1992 నుంచి 1997 వరకు ఎనిమిదవది, 1997 నుంచి 2002 వరకు తొమ్మిదవది, 2002 నుంచి 2007 వరకు 10వది, 2007 నుంచి 2012 వరకు 11వది, 2012 నుంచి 2017 వరకు 12వది. ఇలా మనము ఈ పంచవర్ష ప్రణాళిక కాలాలను మనము గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మా శిక్షణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఆహా